గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. గ్రామంలోని చర్చిలో మిగిలిపోయిన ఆహారం తినడంతో సుమారు 50 మంది అస్వస్థతకు లోనైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వాంతులు విరేచనలతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరికి పరిస్థితి విషమించడంతో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నేనంతా వాంతులు అందరికి చాలా రోజులు అలాగే అందుకని హాస్పిటల్ వస్తే చేపలుంటే మేము ఉదయం 9-10కి వెళ్ళాము అక్కడ చేపలకి. ఇక్కడికి వచ్చేసరికి 12 మీకు భోజనం తిన్న తర్వాత నుంచి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. గ్రామంలో ఉన్న చర్చిలో మిగిలిపోయిన ఆహారం తినడంతో సుమారు 50 మంది అస్వస్థతకు లోనట్లు ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వాంతులు విరేచనలతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరికి పరిస్థితి విషమించడంతో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. గ్రామంలోని చర్చిలో మిగిలిపోయిన ఆహారం వెలికి తీయడంలో సుమారు 50 మంది అస్వస్థతకు లోనట్లు ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వాంతులు విరేచనాలతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, కొత్తరెడ్డిపాలెంలో మాత్రం ఫుడ్ పాయిజన్ కలకలం చోటు చేసుకుంది. దాదాపు 50 మంది ఫుడ్ పాయిజన్ అయ్యారు. దీనికి సంబంధించి కూడా ఒక చర్చిలో ఒక కార్యక్రమం నిమిత్తం అక్కడ రావడం జరిగింది. దానికి రాత్రి మిగిలిన ఆహారం తినడంతో దాదాపు 50 మందికి మాత్రం ఫుడ్ పాయిజన్ అయింది. దీన్ని మాత్రం వెంటనే కొంతమంది ఏదైతే ఉందో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. మరి కొంతమంది మాత్రం చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన పరిస్థితి నెలకొంది. దాదాపు 5గురు పరిస్థితి మాత్రం విషమంగా మారిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీని మీద కూడా ఏదైతే ఉందో ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి వచ్చేసి ఏదైతే ఉందో బాధితులను కూడా పరామర్శించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఈ ఫుడ్ పాయిజన్ మాత్రం ఆహారం మిగిలిన తినడం వల్లే ఈ ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి ఇప్పటికే వైద్యులు మాత్రం వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఒక కార్యక్రమం నిమిత్తం మాత్రం మిగిలిన ఆహారం తినడం వల్లే ఈ ఫుడ్ పాయిజన్ అయింది. ఒకవైపు నుంచి ఎండవేయడం తట్టుకోలేక జనం ఇబ్బందులు పడుతుంటే దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఇప్పుడు మిగిలిన ఆహారం తినడంతో కూడా ఒకవైపు నుంచి కూడా వాళ్ళందరూ కూడా నీరసం పడి చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంతమంది కుదుటపడింది. మరి కొంతమందిని ఇంటికి పంపించిన పరిస్థితి నెలకొంది. చిరంజీవి, అయితే బాధితుల కుటుంబ సభ్యులు వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏమంటున్నారు? ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం మిగిలిన ఆహారం తినడం వల్లే ఈ ఘటనకి చోటు చేసుకుందని చెప్పేసి స్థానికులు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారు. బాధిత బంధువులు కూడా ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఇప్పటికి మాత్రం వాళ్ళు మాత్రం కొంతమంది కూడా ఇంటికి తరలించిన పరిస్థితి నెలకొంది. మరికొంత మాత్రం 5గురు పరిస్థితి మాత్రం విషమంగా మారిన పరిస్థితి నెలకొంది. వాళ్ళ బంధువులు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి నెలకొంది. కేవలం ఈ ఘటన మాత్రం దీనికి సంబంధించిన దీన్ని కూడా వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఇంకెంతమంది అయినా ఫుడ్ పాయిజన్ అయిందా లేకుంటే అక్కడ మలేరియా దానికి సంబంధించి కూడా వ్యాధులు కూడా ఎవరికైనా వచ్చినాయనే టెస్టులు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా వెంటనే డిఎంహెచ్ఓ విజయలక్ష్మి కూడా హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి మాత్రం ఏదైతే ఉందో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఆరా తీస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా కొంతమంది గుంటూరు నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు కూడా అక్కడికి వెళ్ళేసేసి చికిత్స చేస్తున్నారు. చిరంజీవి, థ్యాంక్ యూ వీరాస్వామి.